హాయ్ గైస్. సో, ఈరోజు సెషన్‌లో మనం ఏం చేద్దామంటే, ఒక్కసారి ఈ ఫ్రేమ్‌వర్క్ ఫోల్డర్ స్ట్రక్చర్‌ని మనకి తెలిసినా సరే, మొత్తాన్ని ఒక్కసారి డీటెయిల్డ్ వాక్ త్రూలో చూద్దాం. సో, ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో ఏమున్నాయి, రిసోర్సెస్‌లో ఏమున్నాయి అన్నది ఒక క్విక్ గ్లిమ్స్, ఓకే. ఒక ఫ్యూ సెకండ్స్ ఒక్కొక్కసారి దాని యొక్క ఇన్ డీటెయిల్డ్ కంటెంట్ అయితే చూసుకుందాం. రిసోర్సెస్ అని ఎప్పుడొచ్చినా సరేనండి, మనకి జావాకి రాని కోడ్ విచ్ ఈస్ ఎ నాన్ జావా కోడింగ్ లేని పార్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం రిసోర్సెస్లో ఉంటుందండి. యాప్ అంటే ఇప్పుడు మన యొక్క యాప్ అన్న ఫోల్డర్లో ఆండ్రాయిడ్కి అయితే కనుక ఏపీకే ఫైలు, ఐఓఎస్ కంటే కనుక ఐపీఏ ఫైల్ కానీ డాట్ యాప్ ఫైల్స్ కానీ మన దగ్గర ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీఆర్ గోనా పుట్ ఇట్ హియర్. అండ్ నెక్స్ట్ కాన్ఫిగ్ అండి. ఈ కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీలో మనం ఏం చేస్తున్నామంటే, మనం ఏ యాప్ మీద లాంచ్ చేద్దాం అనుకుంటున్నామో ఎగ్జిక్యూషన్ ఓఎస్ ఏంటి, ఫాలోడ్ బై నా యొక్క ఏపీఎం సర్వర్ యూఆర్ఎల్ ఏంటి. బేసికలీ స్లాష్ వెబ్ డ్రైవర్ స్లాష్ హబ్ లేదు, ఎందుకంటే కనుక మనం ఏపీఎం 2.x వెర్షన్స్లో ఇది అవసరం లేదు. ఆండ్రాయిడ్కి సంబంధించిన క్యాపబిలిటీస్, ఐఓఎస్కి సంబంధించిన క్యాపబిలిటీస్ ఈ కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీలో పెట్టాం. అండ్ దాని తర్వాత ఫీచర్ ఫైల్స్లో మనం ఏ సినారియోనైతే ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ సినారియోకి we will be creating a feature file, and within a feature file you can create a multiple scenarios. మీరు ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో మనం కుకుంబర్ ఫీచర్ అంటే ఏంటి, సినారియో అంటే ఏంటి, గివెన్ వెన్ దెన్ ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ స్టడీ చేసేసాం. ఎస్ఆర్సి టెస్ట్ రిసోర్సెస్లో ఇంతకు మించి ఇంకేమీ లేదు. అదే ఎస్ఆర్సి టెస్ట్ జావాలో కాన్ఫిగ్లోకి వచ్చేసరికి డ్రైవర్ కాన్ఫిగ్ స్టార్ట్ చేస్తే ఇంతకు ముంగట ఇందులో డిజైర్డ్ క్యాపబిలిటీస్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు మనం దాన్ని అప్డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ అయితే యూఐ ఆటోమేటర్ 2 ఆప్షన్స్కి సంబంధించిన వేరియస్ సెట్స్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ పాస్ అయ్యి, ఐఓఎస్ అయితే కనుక ఎక్స్యూఐ టెస్ట్ ఆప్షన్స్లో దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నిటిని మనం పాస్ చేసి ఫాలోడ్ బై సెట్ ఏపీఎం డ్రైవర్. ఇన్ జనరల్గా మనము ఈ డ్రైవర్ ఇన్స్టెన్స్ని ఎక్కడ యూస్ చేయాలి అన్నా సరే ఈ సెట్ డ్రైవర్ని ఇక్కడ నుంచి సెట్ చేయడం వల్ల లోకల్ డ్రైవర్ మేనేజర్లో మూవింగ్ ఫర్దర్ మనం ఎక్కడైతే యూస్ చేద్దాం అనుకుంటున్నామో గెట్ ఏపీఎం డ్రైవర్ అన్న దాన్ని కనుక యూస్ చేస్తే స్టాటిక్ మెథడ్ కాబట్టి లోకల్ డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ ఏపీఎం డ్రైవర్ అని యూస్ చేస్తే ఈ పర్టికులర్ క్లాస్లో ఏ డ్రైవర్ని అయితే మీరు ఇనీషియలైజ్ చేశారో సేమ్ అదే డ్రైవర్ మీ యొక్క ఫర్దర్ కంటెంట్లో మొత్తం అంతా యూజ్ అవుతుంది. దట్స్ ఇట్. అండ్ ఈ కాన్ఫిగ్లో మనకున్న ఇంకొక ప్యాకేజ్, ఇంకొక క్లాస్ ఏంటి అంటే ఏపీఎం ఎన్జీ సూట్ క్లాస్. సో బేసికలీ ఎన్జీ సూట్ క్లాస్ ఏం చేస్తుంది అంటే కనుక కాన్ఫిగ్ డాట్ ప్రాపర్టీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో మనం డిఫైన్ చేసిన వాల్యూస్ అన్నిటిని ఇక్కడ కాల్ చేస్తుంది. ఫాలోడ్ బై ఈ డ్రైవర్ కాన్ఫిగ్ అన్న క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో ఉన్న మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తుంది. సో మూవింగ్ ఫర్దర్ నేను ఎక్కడైనా యాప్ కనుక లాంచ్ చేయాల్సి వస్తే ఈ ఏపీఎం ఎన్జీ సూట్ అన్న క్లాస్లో ఈ సెటప్ సూట్ అన్న మెథడ్ని నేను కాల్ చేస్తే ఆటోమేటికలీ దట్ విల్ లాంచ్ ద యాప్ ఆన్ దట్ పర్టికులర్ మొబైల్ డివైస్ అండి. దట్స్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ అండి. మనకి తెలిసిందే మొత్తం ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కాన్స్టెంట్స్ అన్నీ డిఫైన్ చేసుకుంటున్నాం. ఎక్సెప్షన్స్ ఏం చేంజ్ చేయట్లేదు. ఈ పేజ్ ఆబ్జెక్ట్స్ క్లాస్లో ఇంతకు ముందర మనం పేజ్ ఫ్యాక్టరీ మెకానిజం యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ సేమ్ ఇదే పేజ్ ఫ్యాక్టరీ డాట్ ఇన్ఇంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏపీఎం ఫీల్డ్ డెకరేటర్ ఇట్లానే ఉన్నది. ఇక్కడ ఎడిషనల్గా ఈ లైన్ వచ్చింది ఏంటి అంటే కనుక లిజనర్స్. ఆల్రెడీ ఇంతకు ముంగట సెషన్స్లో మనం టెస్ట్ ఎన్జీ బేస్డ్ లిజనర్స్ ఇచ్చామన్నాము. ఈ క్లాస్ ఆ లిజనర్స్ని లిజన్ చెయ్యు అని చెప్తున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మొబైల్ ఎలిమెంట్ యూస్ చేసే వాళ్ళం ఇందాక యాజ్ ఆఫ్ నౌ ఏపీఎం 2.x నుంచి ఈ మొబైల్ ఎలిమెంట్ కాస్త ఇట్స్ గోనా బి ఏ వెబ్ ఎలిమెంట్. దట్స్ ద రీజన్ ఐ జస్ట్ యూజ్డ్ దిస్ వెబ్ ఎలిమెంట్. ఈ లొకేటర్స్ రాయడం వన్ అండ్ ద సేమ్, ఈ లొకేటర్స్ని యూస్ చేసుకుని మెథడ్ రాయడం కూడా వన్ అండ్ ద సేమ్, ట్రై క్యాచ్ ఇవన్నీ వన్ అండ్ ద సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రన్నర్ క్లాస్ అంతకు ముంగటి సెషన్లో మీకు ఆల్రెడీ చూపించాను. టెస్ట్ ఎన్జీ బేస్డ్ రన్నర్ క్లాస్ అని మనం ఇంప్లిమెంట్ చేసి పెట్టుకుంటున్నాము. దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే పెట్టాము. ఈ స్టెప్ డెఫినేషన్స్లో ఎడిషనల్గా లిజనర్స్ అయితే మనం పెట్టుకున్నాము. ఈ లిజనర్స్ కమింగ్ ఫ్రమ్ ఎ టెస్ట్ ఎన్జీ. ఆ లిజనర్స్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తానండి, ఆ లిజనర్స్లో ఆన్ స్టార్ట్ నీ మొత్తం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే ఒక అవుట్పుట్ ఫోల్డర్ క్రియేట్ చెయ్యి. నీ యొక్క టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయితే కనుక నీ ఎక్స్టెండ్ రిపోర్ట్ని ఇనీషియలైజ్ అయ్యి మధ్యలో నీకు స్క్రిప్ట్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా స్కిప్ అయినా ఏదైనా సరే నీ యొక్క రిపోర్ట్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ని టెర్మినేట్ చెయ్యు అని మాత్రమే ఈ లిజనర్స్లో చెప్తున్నామండి. అంతే, ఇది దీని యొక్క కీ ఫోల్డర్ స్ట్రక్చర్ అండి. సో మన నెక్స్ట్ సెషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని స్టెప్ బై స్టెప్ మనం ఎట్లా రాస్తాము అన్నది వి విల్ కంటిన్యూ అండి. థ్యాంక్ యూ.